హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మా ఇంటి అమృతం. ఇడ్లీ సాంబార్ ఎలా చేయాలో మీకు తెలుసా? సాంబార్ ఏముంది, మామూలే కదా అనుకున్నారు కదా. కాదండి, ఇడ్లీకి సాంబార్ వేరేగా చేయాలి. అది ఎలా అంటే, ఇలా ఒక పెద్ద కప్పుతో కందిపప్పు తీసుకొని దోరగా వేయించాలి. తర్వాత దానికి కావాల్సిన టమాటా, సొరకాయ, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజు చింతపండు. ఇప్పుడు ఆ వేయించిన కందిపప్పుని ఇలా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని జల్లించాల్సిన అవసరం లేదు. నేనైతే ఒక టీ గ్లాస్ తీసుకుంటున్నాను. 1 లీటర్ సాంబార్ కాస్తున్నాను నేను. దానికి సరిపడా 1 టీ గ్లాసు ఈ కందిపప్పు పొడి తీసుకుంటున్నాను. ఓన్లీ కందిపప్పు ఏనండి, ఇందులో ఏం కలపలేదు. వేయించిన కందిపప్పుని ఇలా పౌడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ పోసి కలిపి ఉంచుకోవాలి. ఈ సాంబార్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇడ్లీలోకి. ఓన్లీ ఫర్ ఇడ్లీకే. ఇడ్లీ, వడ, రైస్లోకి అయితే ఇది కాదండి. ఇడ్లీలోకి, వడలోకి, మీకు ఇష్టమైతే దోశలకు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పొడుగ్గా చీల్చుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాం. నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక 3-4. తర్వాత ఆనపకాయ ముక్కలను చిన్నగా కట్ చేసుకోవాలి. టమాటా సన్నగా స్లైస్లా కోసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి. మూత పెట్టి కొంచెంసేపు మగ్గిన తర్వాత మరొకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఉప్పు 2 టీ స్పూన్స్ వేస్తున్నాను. చూసుకొని వేసుకోవచ్చు, తగ్గించే వేసుకోవాలి, ఎందుకంటే ఇడ్లీలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కదా. నెక్స్ట్ కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉంటుంది కనుక కారం 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా వేసేసి మొత్తం అంతా కలిపి కొంచెం సేపు వేగిన తర్వాత చింతపండు పులుసు తీసి పెట్టాను, అది ఇందులో వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు 1 లీటర్ నీళ్ళు తీసుకుంటున్నాను నేను. నీళ్ళు 1 లీటర్ పోసాను. ఇది ఎర్రపప్పు అంటారు కదా, మైసూర్ దాల్, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు 1 లీటర్ వరకు నీళ్ళు తీసుకొని ఇది బాగా మరగనివ్వాలి. మూత పెట్టి మరిగించుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడు మనం కందిపప్పు కలిపి పెట్టుకున్నాం కదా, వాటర్ వేసి అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి ఇది కూడా బాగా మరగనివ్వాలి. ఇది ఇలా మరుగుతుండగా నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం. నూనె కానీ నెయ్యి కానీ మన ఇష్టం. ఒక 4 స్పూన్లు వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, ఇది ఇలా బాగా మరిగి ఇలా తెరులుతూ ఉండాలి. అప్పుడు తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇందులో 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. మెయిన్ అండి ఇది షుగర్. 1 టేబుల్ స్పూన్ షుగర్. స్వీట్నెస్ ఏమి రాదు అసలు, కానీ ఇది వేస్తేనే అసలు ఈ సాంబార్కి రుచి వస్తుంది. 1 స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపులో ఆవాలు, జీలకర్ర, నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసి 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను.
తాలింపులో వేసుకుంటేనే సాంబార్ పౌడర్ చాలా మంచి సువాసన వస్తుంది. రుచితో పాటు మంచి సువాసనతో ఉంటుంది సాంబారు. ఇలా సాంబార్ పొడి వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసి నెక్స్ట్ సాంబార్లో వేసడమే. ఇప్పుడు వేసిన తర్వాత ఇంకొద్దిసేపు ఒక 1 or 2 minutes ఉంచితే సాంబార్ రెడీ. ఇదండి ఇడ్లీ సాంబార్. సూపర్ టేస్ట్, అద్దరిపోతుంది గుమ్మగుమ్మల వాసనతో. ఇలా చేసుకొని చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది అద్భుతమైన రుచి. అసలు ఎన్ని ఇడ్లీ తింటున్నామో మనకే తెలియదు. అయిపోయిందండి. ఇలా నోట్లో కరిగిపోయి ఇడ్లీతోటి సాంబార్ వేసుకొని తింటుంటే ఇదిదా సాంబార్ ఇడ్లీ అంటారు. బామా సాంబార్ వేడిగా ఉంది బామా. వేడిగా ఉందా నీ పాడిగా ఉందా? పొద్దున్న లేస్తే ఇడ్లీలో సాంబార్, వడలో సాంబార్, పొంగల్లో సాంబార్, అన్నంలో సాంబార్. ఓ పంచి చేయవే, ఓ బకెట్ సాంబార్ బాత్రూమ్ లో పెట్టి స్నానం చేస్తాం. బామా సాంబార్ తో స్నానం చేసిన మంచి కలర్ వచ్చును. ఒరేయ్ లచ్చి